లోక్సభ అభ్యర్థి సత్యవతమ్మ గారు మనతో పాటు ఉన్నారు. సో వైఎస్ఆర్సీపీ తరపున తను పోటీ చేస్తున్నారు. సో ఎలా చూస్తున్నారంటే ఒకే రోజు అంటే ఇండియాలో ఏ పార్టీ కూడా ఇప్పటివరకు ఒకే రోజు 175 సీట్లు ప్రకటించలేదు. సో అందులో మహిళలకు సంబంధించి ప్రయారిటీ ఇవ్వడం అనేది సో ఎట్లా చూడొచ్చు? ఎంపీలకు సంబంధించి ఎక్కువ మహిళలు మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం. బట్ ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ ఇంతమంది మహిళా ఎంపీలను ప్రకటించడం, అది కూడా ఒకే జిల్లా నుంచి ఇద్దరు ఉండడం. సో ఎట్లా చూస్తున్నారు? అందరికీ నమస్కారం. మరి మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని నిరూపిస్తాము. ఎన్ని రాజకీయ పార్టీలు మాటల్లో చెప్పినా మరి చేతల్లో నిరూపిస్తాను అని ప్రూవ్ చేసుకుని ఈరోజు 175 అసెంబ్లీ స్థానాలని కానీ 25 లోక్సభ అభ్యర్థుల్ని ఒకేసారి ప్రకటించి ఒక క్లారిటీ ఉన్న నాయకుడిగా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక స్పష్టమైన ఎటువంటి కన్ఫ్యూషన్ లేకుండా ఒక క్లారిటీతో అభ్యర్థుల గురించి ఆలోచించి స్పష్టమైన నిర్ణయం తీసుకోవటం మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి గుర్తుగా మేమందరం భావిస్తున్నాము. అందరికీ కూడా ఆదరించే అవకాశం ఇచ్చి పార్లమెంటుకి పంపిస్తున్నారు. దానికి మహిళలందరి తరపున కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎంతోమంది పొరుటి నొప్పులు తీర్చినటువంటి సత్యవతమ్మ సో ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ప్రజలకి ఏం చేయబోతున్నారంటే ఏం చెప్తారు? మరి అసలు నేను రాజకీయ రంగంలోకి రావటానికే ముఖ్యంగా స్ఫూర్తి నా దగ్గరికి వచ్చే మహిళలు. వారు ఒక బిడ్డని ప్రసవించిన తర్వాత ఆ బిడ్డ భవిష్యత్తు గురించి కనే కలలు. నా బిడ్డ చాలా బాగుండాలి. పుట్టిన వెంటనే అనుకుంటారు వీడిని ఒక డాక్టర్ చేయాలి, అమ్మగారు మీలాగంటారు, ఒక కలెక్టర్ చేయాలంటారు, ఒక ఇంజనీర్ చేయాలని అనుకుంటారు. ఎంత భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటుందన్నమాట. అంత ప్రసవ వేదన, అంత ఏంటంటే పునర్జన్మ అంటారు ప్రసూతి. ఆ కళలు ఎంతవరకు నిజమవుతున్నాయని మేము 25 years ఆఫ్ ప్రాక్టీస్ నాకు అనకాపల్లి ఈ రూరల్ ఏరియాలో. ఈ 25 ఏళ్లలో ఎంతోమంది యువత అయి ఉంటారు కదా, యూత్. ఈరోజు ఎంతోమంది తల్లులు మళ్ళీ బాగా చదువుకున్నాడు, ఉద్యోగాలు లేవండి, సింగపూర్ వెళ్ళారు, అక్కడ ఏదో చాకరీగా చూస్తున్నారు, యుఎస్ వెళ్ళారు, అక్కడ ఎటువంటి గొడవలు వస్తాయో తెలియదు. వాళ్ళు మా ఉద్యోగాలన్నీ మీరు తీసుకెళ్ళిపోతున్నారని చెప్పి మనకేదో భిక్ష వేసినట్టు వాళ్ళందరూ కూడా ప్రవర్తిస్తున్నారు. ఇవన్నీ కూడా ఆలోచింపజేశాయి మమ్మల్ని. మన భారతదేశాన్ని మనం బాగు చేసుకునే అవకాశమే లేదా? సరైన నాయకుల్ని ఎంచుకుని సరిగ్గా మన దేశం పట్ల మన ప్రజల పట్ల అభిమానం ఉన్నవాళ్ళు మరి వాళ్ళు చట్టసభలకు వెళ్తే మాత్రమే ఈ పరిస్థితుల్లో మరి మార్పు వస్తుందని చెప్పి మరి ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళ రాజకీయ రంగంలో కూడా అడుగు పెట్టాము. అలాంటి సెక్యూరిటీ ఇవ్వబోతున్నారు మహిళలకి. ఇంతకుముందు జరిగినటువంటి విషయాన్ని ఎట్లా జనాలకి వివరించబోతున్నారు? ఆడపిల్లలు అదే మాటల ప్రభుత్వానికి చేతల ప్రభుత్వానికి తేడా అదే. ఎందుకంటే మరి ఎన్నో మాటలు చెప్పారు. ఆడపిల్లలకి రక్షణ అన్నారు, ఆ రక్షణ వ్యవస్థలో ఒక నంబర్ ఇస్తానన్నారు. ఎందుకంటే మరి ఎజెండా అంతా కూడా అప్పుడు మేము క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. మరి వాస్తవిక రూపంలో మరి ఎక్కడా కూడా అటువంటి ఇంప్లిమెంట్ అయిన సందర్భాలు ఎక్కడా లేవు. ఇప్పటికీ కూడా ఇంకా రోజు రోజుకి కూడా మరి ఈవ్ టీజింగ్ అయితేనేమి, ఆడపిల్లల పట్ల ఎన్నో అకృత్యాలు కానీ ఇంకా రోజు రోజుకి పెరిగిపోతున్నాయంటే దట్ ఇండికేట్స్ ఇండైరెక్ట్లీ ద బ్యాడ్ గవర్నెన్స్. సో ఇటువన్నీ కూడా మనం తప్పనిసరిగా ప్రజల్లోకి తీసుకువెళతాము. నాయకుడు ప్రజా సంక్షేమ పథకాలే తనని గెలిపిస్తాయని చెప్పేసి సత్యవతమ్మ గారు చెప్తున్నారు. వేడుజల్ల సాయి కృష్ణతో రాజ్ కుమార్, అనకాపల్లి.